హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. శ్రావణ మాసం సందర్భంగా ఆదివారం రోజున అమ్మవారి గుడిలో బోనాలు జరుపుతున్నాయండి. ఆ సందర్భంగా నేను అమ్మవారికి శాకాంబరి జడ చేసి ఇచ్చానండి. శాకాంబరి జడకి కావలసిన కూరగాయలు నేను తీసుకున్నవి క్యాలీఫ్లవర్, ముల్లంగి, నిమ్మకాయలు, క్యారెట్, బెండకాయలు, చిక్కుడుకాయ అండ్ బ్రింజాల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూల జడ ఆకారంలో కార్డ్బోర్డ్ కట్ చేసుకొని చూపించిన విధంగా క్యారెట్స్ రౌండ్ షేప్లో కట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ హెడ్ ఏరియా అప్పర్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నానండి. మనం కుచ్చేటప్పుడే రౌండ్ షేప్గా ఉండేటట్టుగా క్యారెట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ కుచ్చాలి. ఇది కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో క్యాలీఫ్లవర్ పెట్టి కుచ్చేసానండి. ఆ తర్వాత నేను ముల్లంగి రౌండ్ షేప్లో కట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో గ్యాప్ తెలియకుండా ఉండటానికి క్యాలీఫ్లవర్ చిన్న చిన్న బొకేలాగా కట్ చేసుకొని కుచ్చేసానండి. అప్పర్ పార్ట్ హెడ్ ఏరియా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ ఏరియాలో చిక్కుడుకాయతో కంప్లీట్గా కుచ్చేసిన తర్వాత క్యారెట్స్, నిమ్మకాయలు అండ్ మధ్య మధ్యలో క్యాలీఫ్లవర్ పెట్టి కుచ్చేసానండి. బోనాలు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి నేను శాకాంబరి జడ చేసి అమ్మవారికి ఇస్తున్నానండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాకాంబరి జడ వెజిటేబుల్ జడ చేసి ఇచ్చాను. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి, చూడని వాళ్ళు చూసుకోవచ్చు. కంప్లీట్గా రెడీ అయిన తర్వాత వెజిటేబుల్ జడ శాకాంబరి జడ ఎలా ఉందో చూడండి. నా ఛానల్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డైటీస్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయండి, షార్ట్ అయినా లాంగ్ అయినా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కంప్లీట్గా చూసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్. నా పూల జడ వీడియోస్కి షార్ట్స్ అయినా లాంగ్ అయినా మంచి రెస్పాన్స్ వస్తున్నాయండి. మీ సపోర్ట్ ఇలానే నా ఛానల్కి ఉండాలని భావిస్తున్నానండి. అమ్మవారికి అలంకరించిన తర్వాత ఫొటోస్ తీయడానికి కుదరలేదండి, ఎందుకంటే ఆ గుడిలో ఫొటోస్ ఆర్ నాట్ అలౌడ్. అందుకోసమే నేను ఫైనల్ అవుట్పుట్ పెట్టలేకపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. ధన్యవాదములు.